బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాద ఘటనపై చంద్రబాబు సర్కార్ సీరియస్ అయింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై హోంమంత్రి విచారణకు ఆదేశించారు. సెకండ్ బ్లాక్ లో ఫైర్ అలారం సిస్టమ్ లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనితకు జీఐడి పొలిటికల్ సెక్రటరీ, ఫైర్ డీజీలు ప్రమాద ఘటనకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సచివాలయం రెండో బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ లో ఉదయం 6:30 మంటలు చెలరేగినట్లు అనిత చెప్పారు. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్న ఆమె ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. ఇక ఫైర్ యాక్సిడెంట్ పై ఇప్పటికే డిపార్ట్మెంటల్ విచారణకు సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్. నవ్య, ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఒక భావంతో వైసీపీ ప్రభుత్వం ఒక కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు విమర్శించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సచివాలయంలో ఉన్నటువంటి రెండవ బ్లాక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఘటనపై అయితే మాత్రం చంద్రబాబు సీరియస్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే సచివాలయం చేరుకొని ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలను కూడా ఆయన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు చేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి విధి విధానాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఘటనపై అయితే మాత్రం విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రవీణ్ సంబంధించినటువంటి మరణం ఏదైతే ఉందో ఈ యొక్క మరణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సీసీ కెమెరాలకు కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. మరి అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, అదేవిధంగా కోడి కత్తి, గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేస్తారు, ఖచ్చితంగా కూడా మనమంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రివర్గానికి సూచిస్తా ఉన్నారు. మరి ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా మనపై నిందలు మోపేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఈ యొక్క అగ్ని ప్రమాదంపై కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సచివాలయం రెండో బ్లాక్ లో కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ బ్యాటరీలు గత 5 సంవత్సరాలుగా మొరాయిస్తున్నటువంటి బ్యాటరీలు మొత్తం కూడా సచివాలయంలోనే ఎందుకు పెట్టారు, అసలు ఈ యొక్క బ్యాటరీలకు సంబంధించి ఎందుకు సేఫ్టీ తీసుకోలేదు అనేటువంటి దానిపై చంద్రబాబు అయితే మాత్రం అధికారులను అడిగి ఆరా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ ఘటన నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి కుట్ర కోణం ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశిస్తా ఉన్నారు. మరి రెండవ బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి నారాయణ మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ సంబంధించినటువంటి పేషీలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పేషీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పనికిరాని బ్యాటరీలు ఎందుకు అక్కడ ఉంచాల్సి వచ్చింది అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా ఒక కమిటీ ఇప్పటికే కూడా వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం వైసీపీ ఒక పుట్టకూడదు ధోరణితో వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రానికి ప్రభుత్వంకి చెడ్డ పేరు తేవాలనేటువంటి ఒక భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం సూచిస్తా ఉన్నారు. ఏదేమైనా ఈ రోజు సచివాలయంలో చోటు చేస్తున్నటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అయితే మాత్రం వంగలపూడి అనిత ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, నిజంగానే అక్కడ పాత బ్యాటరీలు పెట్టి ఏదైనా కుట్రలకి ప్లాన్ చేశారా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బ్యాటరీలు అక్కడ పార్టీల తర్వాత ఎందుకు వచ్చారు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి చంద్రబాబు ఈ విషయంపై అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నవ్య. రైట్ పవన్, థ్యాంక్ యూ.